ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ అవ్వగా రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక మూడో దశ ఫలితాలైతే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిరాశపరిచింది. మూడో దశ ఫలితాలు ఉల్టా పల్టా అవుతాయన్న భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బు సంచులు పట్టుకుని బయలుదేరారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్జల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని మల్లాపూర్ కొత్త పాలకవర్గాలు అచ్చంపేట నియోజకవర్గంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్లను హరీష్ రావు సత్కరించారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంగసారి సిద్ధంగా ఉన్నారు. రంగసారి చెప్పండి, మొత్తానికి ఏదైతే గెలిచినటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్లు గెలిచిన నేపథ్యంలో వారికి మాజీ మంత్రి హరీష్ రావు సత్కరించినట్టు తెలిసింది, పెద్ద ఎత్తున సన్మానం కూడా చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో దాదాపు 80% గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వాళ్ళు విజయం సాధించారు. సిద్దిపేట నియోజకవర్గము, అటు గజ్వేల్ నియోజకవర్గము, నియోజకవర్గంలోని ఇక్కడ సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి చేరియాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట ఈ 3 మండలాల్లో, ఈ 4 మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. అట్లాగే అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20-25 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మెదక్ జిల్లాలోనైతే 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ మెదక్, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆ 2 నియోజకవర్గాల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 58 గ్రామ పంచాయతీ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అట్లాగే అటు నర్సాపూర్ నియోజకవర్గంలో దాదాపు 80-85 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుచుకున్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అటు నారాయణఖేడు, జైరాబాదు, సంగారెడ్డి, పటంచెరు పరిధిలోని ఒక 2-3 మండలాల్లో ఈ మండలాల్లో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. అటు ఆందోళన నియోజకవర్గంలోని చాలా మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మేజర్ గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాను ఎగురవేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందినటువంటి 55-56 మంది గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులను, ఉప సర్పంచులను, అక్కడ గెలిచినటువంటి వార్డు సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఈ మెదక్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయంలో ఆయన వాళ్ళందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాంతానికి సంబంధించిన, నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులను కూడా పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెదక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితులు చాలా ఉత్సాహభరితంగా ఈ సమావేశం కొనసాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే నూతనంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుపొందడం పట్ల అక్కడ పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొన్నది. హరీష్ రావు కూడా గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థులను అభినందిస్తూనే వాళ్ళు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి మీరంతా కూడా ప్రజల మన్ననలు పొందాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.